వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు, సర్జన్ అండ్ లైఫ్ కోచ్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ మా. సార్, యాక్చువల్గా ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉంటుంది, కానీ గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి. గుడ్ యాటిట్యూడ్ని అసలు యూత్ ఎలా డెవలప్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో కూడా మనకు జాబ్స్కి వెళ్ళినా లేకపోతే పెద్ద స్కూల్స్లో పెద్ద ఒకేషన్స్కి ఎక్కడన్నా మన ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినా యాటిట్యూడ్ చూస్తున్నారు. ఓకే, ఈ యాటిట్యూడ్లో కొన్ని మనకి తెలియకుండానే రాంగ్ సైడ్కి సీపినాయి. ఫ్రెండ్స్ ద్వారా కానీ సినిమాల ద్వారా కానీ రాంగ్ యాటిట్యూడ్స్ వచ్చేసి అది రైట్ అనుకుని స్పాయిల్ అవుతారు. సో అందుకని ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్. గుడ్ యాటిట్యూడ్ కొన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అందులో ఫస్ట్ థింగ్ వాట్ ఆర్ యూ అనే కెపాసిటీ తెలుసుకోవడం. నేను బక్కగా ఉన్నాను కానీ నాకు యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను హీరోలా పోజ్ కొడతాను అంటే కాదు. నాకు హెల్త్ బాగాలేదు కానీ నాకు హెల్త్ బాగున్నట్టుగా యాక్టింగ్ చేస్తాను ఈజ్ నాట్ యాటిట్యూడ్. సినిమాల్లో చూపించినట్టుగా మనకు యాటిట్యూడ్ అంటే అట్లా రఫ్గా మాట్లాడాలి, బూతులు మాట్లాడాలి ఇలా అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ రైట్. నీ ఇంటర్నల్లీ వాట్ ఆర్ యూ అనే కెపాసిటీ పెంచుకోవడం ఇస్ అ గుడ్ యాటిట్యూడ్. ఓకే, సెకండ్ వచ్చేసి చాలామంది 99% అవతల వాళ్ళని ఒప్పించడానికి బ్రతుకుతుంటారు. దట్స్ అ బ్యాడ్ యాటిట్యూడ్. ఇతరులను ఒప్పించడానికో ఆర్ అదేదో జరిగితే సంతోషంగా ఉంటాను కాబట్టి అని బ్రతకడం ఇస్ అ రాంగ్ యాటిట్యూడ్. ఇతరులను ఒప్పించడం కోసం బ్రతకకూడదు. ఓకే, ఇట్స్ నిజంగా కూడా లోపలించి డెవలప్ చేసుకోవాలి. ఇది నాకు నచ్చిందా, ఇది నేను సంతోషంగా ఉన్నానా, ఇది ధర్మ మార్గంలో ఉందా. ఈ 3 ఈజ్ అ కాంబినేషన్. నాకు నచ్చచ్చు, నాకు అది బాగా ఇష్టమై ఉండొచ్చు, కానీ అది అధర్మం. ఐ షుడ్ నాట్ గో దేర్. దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ యూ షుడ్ డెవలప్. థర్డ్ యాటిట్యూడ్, ఎవరైనా సరే కంట్రోల్ ఆన్ దేర్ బాడీ, కంట్రోల్ ఆన్ దేర్ మైండ్ ఈజ్ అ బెస్ట్ వే టు అచీవ్ గుడ్ యాటిట్యూడ్. కంట్రోల్ లేకపోతే ఒక క్వాలిటీ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ నౌ అండ్ మోర్. అంటే నాకు ఇప్పుడే కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అనేది ఎవరైతే డెవలప్ చేసుకుంటారో దే ఆర్ డెవలపింగ్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. నాకు జాబ్ కావాలి, ఆ జాబ్కి ఏదైనా సరే ఆడ కాళ్ళు పట్టేసుకున్నా సరే తెచ్చేసుకుంటా, లంచం ఇచ్చైనా సరే తెచ్చేసుకుంటా, లేకపోతే వాడి ఫేక్ సర్టిఫికెట్లన్నా పెట్టి తెచ్చేసుకుంటే అది బ్యాడ్ యాటిట్యూడ్. బ్యాడ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు నౌ అండ్ మోర్ కోసం ట్రై చేస్తారు. అంటే ఇక్కడ ఉంది జాబ్ బాగుంటుంది, ఇందులో నేర్చుకుంటా స్కిల్ డెవలప్ చేసుకుంటా అని ఆలోచించకుండా అక్కడెక్కడో 2,000 ఎక్కువ ఇస్తారంట కదా వెళ్ళిపోదాం. దట్స్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. నౌ అండ్ మోర్ ఎవరైతే ట్రై చేస్తుంటారో దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. ఇప్పుడు హౌ ఐ కెన్ ఇంప్రూవ్ అనేది ఎవరైతే ఆలోచిస్తారో దే హ్యావ్ ఎ వెరీ గుడ్ యాటిట్యూడ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యాటిట్యూడ్ ఎవరిదైనా బాగుండాలంటే 3 థింగ్స్ కంట్రోల్లో ఉండాలి. మనస్సు, వాచ, కర్మణ అంటారు. ఓకే, మనసా వాచ కర్మణ. మైండ్, యువర్ టాక్, యువర్ టంగ్. ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడాలో తూచి మాట్లాడగలిగేవాడు ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ప్లానెట్. ఎక్కడ ఎప్పుడు కరెక్ట్గా ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. సో అందుకని మనస్సు ఒకటి ఆలోచిస్తూ, మాటలు ఒకటి చెప్తూ, చేతలు ఒకలా ఉంటే హీ హెస్ గాట్ ఎ వెరీ బ్యాడ్ యాటిట్యూడ్. నిజం కూడా నువ్వు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఒకటి చెప్పాడు, రేపు వచ్చి కలుస్తారా అన్నాడు, కలవలేదు. యూ విల్ ఆటోమేటికలీ ఫీల్ దట్ దే సంథింగ్ రాంగ్ విత్ హిస్ బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్ అని అర్థమైపోతుంది. అందుకని ఈ 3 ఎంత అలైన్ చేసుకుంటే అంత గుడ్ యాటిట్యూడ్ మనలో డెవలప్ అవుతుంది. యాటిట్యూడ్ అనగానే చాలామంది రూడ్గా ఉండడం ఆర్ నాకు నచ్చినట్టుగా ఉండడం ఈజ్ యాటిట్యూడ్ అనుకుంటారు. ఈ ప్రపంచంలో మనకి నచ్చినట్టుగా చాలాసార్లు ఉండలేము. నాకు నచ్చినట్టుగా 12 దాకా రోజు పడుకోవాలని ఉంటుంది. ఐ లైక్ ఇట్, దట్ ఈస్ మై విష్ అనుకున్నాం అనుకోండి, 12 దాకా పడుకుంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ కెనాట్ సర్వైవ్ దట్. అందుకని ఎప్పుడు కూడా యువర్ యాటిట్యూడ్ షుడ్ బి మోర్ ఇన్ ఎ రైట్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ధర్మం అండ్ వాట్ ఈజ్ దట్ ఐ వాంట్. ఈ 2 కలిసి ఉన్నప్పుడు బాగుంటుంది. వాట్ ఈజ్ దట్ ఐ వాంట్ అండ్ వాట్ ఈజ్ నాట్ రైట్ కలిసినప్పుడు వాడి యాటిట్యూడ్ పాడైపోయినట్టే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడుకున్నాం కదా, మనసా వాచా కర్మణ ఒకటి మ్యాచ్ ఎలానే ఉంటే వాడి యాటిట్యూడ్ నిజంగా బాగున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పెషల్ టాలెంట్ ఉన్నవాడికి యాటిట్యూడ్ బాగుంటుంది. దట్స్ కాల్డ్ పీపుల్ టాలెంట్. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా బ్రతకగలగడం. నువ్వు డిస్టర్బ్ అవుతూ కాదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ మైండ్ సెట్ని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళ ఈగోని దెబ్బతీయకుండా వెళ్ళేవాడు
పర్ఫెక్ట్ యాటిట్యూడ్లో బ్రతుకుతున్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందరు తెలుసుకోవాలి. నేను ఎక్స్ప్రెసివ్, సో ఐ కెన్ టాక్ ఎనీథింగ్ అనేది రాంగ్. ఐ యామ్ ఎక్స్ప్రెసివ్, ఐ విల్ గో క్రాసింగ్ దేర్ ఈగో. వాళ్ళ ఈగోని తప్పించి వెళ్ళగలుగుతాను యాజ్ ఎ గుడ్ యాటిట్యూడ్. సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ మీద ఒక గుడ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ గుడ్ యాటిట్యూడ్ డెవలప్ చేస్తున్నప్పుడు అండర్స్టాండ్ దట్ నీకు నీ సినిమాలో నువ్వు ఎంత పెద్ద హీరోవో, అవతల వాడి సినిమాలో వాడంత పెద్ద హీరో ఆర్ హీరోయిన్. ఓకే, సో ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, మనము ఇతరుల లైఫ్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు, కామెడియన్స్ అవ్వచ్చు, మనం ఏదన్నా అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు. మన సినిమాలో మనం హీరో, వాళ్ళ సినిమాలో వాళ్ళు హీరో ఆర్ హీరోయిన్ అని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు దాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎవరి ఇమేజ్ వాళ్ళది, ఎవరి హీరోయిజం వాళ్ళది, ఎవరు యాటిట్యూడ్ వాళ్ళది. మనము వాళ్ళ యాటిట్యూడ్తో క్రాస్ చేస్తేనే గ్రేట్ అనే ఫీలింగ్ సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో చూడకూడదు. అప్పుడు యూ లివ్ ఇన్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్. మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్, నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని కొట్లాడుకుంటాను. ఓకే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సి టుగెదర్ యువర్ వన్స్ మ్యారేజ్ అయిపోతే యువర్ వన్ అయిన దగ్గర నేను ఎక్కువ నేను తక్కువ అని రాదు. ఇవంతా యాటిట్యూడ్ కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. దట్ ఐఎమ్ హీరో ఇన్ మై ఓన్ థింగ్, షీఈస్ హీరో ఇన్ హర్ ఓన్ థింగ్. మేమిద్దరం కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు, టుగెదర్ వెళ్ళాలి. టు మూవీ టు బి గుడ్, ఇద్దరు బాగుండాలి అనేది ఫండమెంటల్ నేర్చుకుంటే యాటిట్యూడ్ డెఫినెట్లీ బాగుంటుంది. నెగిటివ్ యాటిట్యూడ్ కూడా ఉంటుంది కదా హరీష్ గారు, అది ఎలా ఉంటుంది? నెగిటివ్ యాటిట్యూడ్లో ఏంటంటే ఈ మొత్తం రూల్స్ అన్నిటిని మిస్ చేసేస్తారు వాళ్ళు. అంటే నాకు నచ్చినట్టుగా ఉండాలి, నాకు నచ్చినది జరగడం కోసం నేను ఎంతకైనా వెళతాను, ఏదైనా చేస్తాను, నా లైఫ్, నా రూల్స్, నా ఇష్టం అన్నది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది అందులోనూ రాంగ్ పీపుల్ ఎక్కువ అర్థం చేసుకుంటారు. అందుకని నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను నా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా, నాకు నచ్చినట్టుగా నేను చేస్తా అనేది దే థింక్ ఇట్స్ యాటిట్యూడ్. బట్ దట్ ఈస్ యారోగెన్స్, అదొక ఈగో మాట్లాడుతుంటుంది వాళ్ళతో. ఎందుకు అంటే వీ ఆల్ షేర్ ఎ కామన్ ప్లాట్ఫామ్ ఇన్ దిస్ ప్లానెట్. అందరూ అన్ని రకాలుగాను దే హ్యావ్ దేర్ ఓన్ మైండ్. మనకు ఒక బిగ్ స్టడీ జరిగితే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ యూనివర్స్ అంటారు. అంటే మనం కళ్ళు మూసుకుంటే మనకి వీ హ్యావ్ ఎ యూనివర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ యూనివర్స్. సో అలాంటి విషయం అర్థం చేసుకోలేకపోతే నాకు నచ్చినట్టుగా ఉండడం కోసం ఎవరినైనా బాధ పెడతాను ఈజ్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. నెక్స్ట్ బూతులు మాట్లాడేవాడు, నోటి నుంచి తప్పు మాట వచ్చేవాడు హ్యాస్ న్యాచురల్లీ బ్యాడ్ యాటిట్యూడ్. ఎప్పుడు నోటి నుంచి చెడు మాట రావద్దు, చెడు మాట్లాడకూడదు. ఎంతైనా సరే కంట్రోల్ యువర్ టంగ్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాలఫిక్ ఇంటెన్షన్. ఎదుటివాడు బాధపడ్డా సరే నాకు కావాల్సింది జరిగించుకోవాలి ఈజ్ ఏ వెరీ బ్యాడ్ రెడ్ ఫ్లాగ్ అంటారు ఒక బ్యాడ్ యాటిట్యూడ్ డెవలప్ కావడానికి. ఇందులో ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. వాడు బాధపడుతున్నాడని నాకు నచ్చినట్టుగా బ్రతకపోతే ఎలా అనే పాయింట్ వస్తుంది. సో అందుకని నీకు నచ్చినట్టుగా బ్రతకచ్చు. ఒకవేళ ఎదుటివాడు బాధపడుతున్నాడు, ఎఫెక్ట్ అవుతున్నాడు అంటే అది క్లియర్గా ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మాట్లాడుకోగలిగితే ఇవన్నీ సమస్యలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే కమ్యూనికేట్ చేయకనే ఎట్లాగా ఉంటాను, ఇష్టం వచ్చినట్టు చేయి, ఇష్టం వచ్చినట్టుగా ఉండు అనేది ఇట్స్ అ రాంగ్ మెథడ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాడ్ యాటిట్యూడ్లో మేజర్ పీపుల్ అవుట్లుక్. ఈ పీపుల్ అవుట్లుక్లో మనుషులందరము ఒకటే అనే విషయం మర్చిపోయిన రోజున మనుషులందరము ఏదో ఒక రకంగా వీ కమిట్ మిస్టేక్స్, వీ కమిట్ గుడ్ బ్యాడ్ రెండూ చేస్తాము అనేది మర్చిపోతే బ్యాడ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతాం. దట్ ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తే అది పెద్దది, మనం తప్పు చేస్తే చిన్నది, ఈ టైప్లో మారుతారు. సో అందుకని ఎప్పుడు అలా చేయకూడదు. సో వన్స్ యూ స్టార్ట్ డెవలపింగ్ బ్యాడ్ యాటిట్యూడ్ అది అప్పుడే ఆపగలగాలి. లేకపోతే స్లోగా మైండ్ ఎంత మారిపోతుందంటే మైండ్ విల్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ టు సపోర్ట్ యువర్ బ్యాడ్ యాటిట్యూడ్. ఇట్లా ఉండకపోతే బతకలేం, నీకేంటి బాబు బాగానే చెప్తావు, ఇట్లా ఉండకపోతే ఈ రోజుల్లో బ్రతకలేం, ఈ టైప్లో నీ బ్యాడ్ని కూడా సపోర్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి దట్ వాట్ ఆర్ ద గుడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని పెద్ద లిస్ట్ వస్తుంది. వాట్ ఆర్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాఫీ అని పెద్ద ఎఫెక్ట్ వస్తుంది. మనం ఎలా వాడుకుంటాము అన్న దాన్ని బట్టి తప్ప దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విచ్ ఈస్ పర్మనెంట్లీ గుడ్ ఆర్ పర్మనెంట్లీ బ్యాడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాలి దట్ మై యాటిట్యూడ్ షుడ్ నెవర్ ఎఫెక్ట్ ఎనీ వన్స్ లైఫ్.
అండ్ వాళ్ళ ఇతరుల యాటిట్యూడ్ నా మైండ్కి ఎక్కించుకొని నేను బాడీ చేసుకొని అవసరం లేదు. ఇట్స్ చాలా ఫండమెంటల్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ హరీష్ గారు.